సార్ మరి మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ ఎంత పాపులరో మాస్టర్ మైండ్స్ వారు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కూడా అంతే పాపులర్. అలాంటి పాపులారిటీ మీరు ఎలా సంపాదించుకున్నారు? మేము గర్వంగా చెప్పగలము, ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విషయంలో ఇండియాలో మరే సంస్థ అయినా సరే మాస్టర్ మైండ్స్ తర్వాతనే. ఎందుకు మేము ఎగ్జామ్స్ మీద అంత ఫోకస్ పెడతాం? ఎందుకంటే మనం ఎంత మంచిగా క్లాస్ చెప్పినా దానివల్ల స్టూడెంట్ పాస్ అయ్యేది ఒక 20%. 80% వాడి సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఏంటి? ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం. మనం ఎన్ని ఎక్కువ ఎగ్జామ్స్ పెడితే స్టూడెంట్ అంత మంచిగా ఎగ్జామ్లో పాస్ అవుతాడు. సో భయం లేకుండా ఎగ్జామ్ రాస్తాడు. ఆ ఉద్దేశంతోనే మేము నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెడతాం. అంటే చాలా ఇన్స్టిట్యూట్స్లో ప్లే చేసే ఒక చీప్ ట్రిక్ ఏంటంటే, సో ఇంటర్నల్ ఎగ్జామ్స్ అన్ని కూడా సింపుల్గా పెట్టేస్తారు. పబ్లిక్ ఎగ్జామ్ దానికి 4-5 రెట్లు టఫ్గా ఉంటుంది, స్టూడెంట్ ఆన్సర్ చేయలేడు. కానీ మాస్టర్ మైండ్స్లో ప్రత్యేకత ఏంటంటే, మేము పెట్టే వీకెండ్ ఎగ్జామ్ కూడా పబ్లిక్ ఎగ్జామ్ స్థాయిలోనే ఉంటుంది. ఎక్కడా మేము కాంప్రమైజ్ అవ్వము. సిఏ ఫౌండేషన్ మాస్టర్ మైండ్స్లో చదివే వాళ్ళందరికీ ఇది క్లియర్గా తెలుస్తుంది. సో మేము ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ ఎంత సీరియస్గా ప్రిపేర్ చేస్తామో తెలియాలంటే ఇప్పుడు నేను చూపించేటువంటి ఒక చిన్న డాక్యుమెంట్ చూడండి. సో దీన్ని మేము గైడ్ లైన్స్ డాక్యుమెంట్ అంటామండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డాక్యుమెంట్ సిఏ ఫౌండేషన్ లెవెల్లో లాలో ఒక చాప్టర్కి సంబంధించినటువంటి చాప్టర్ అండ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చేయడానికి మా ఫ్యాకల్టీకి నేను ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇవన్నీ కూడా నేనే ప్రిపేర్ చేస్తానండి. సో ఈ విధంగా 5 పేజీల డాక్యుమెంట్ అండి. ఈ 5 పేజీల్లో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయిన తర్వాతనే ఫ్యాకల్టీ క్వశ్చన్ పేపర్ చేయగలడు. అండ్ వాళ్ళు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారో లేదో చెక్ చేయడానికి సపరేట్ టీం అండి. సో వాళ్ళు చెక్ చేసి ఇక్కడ సిగ్నేచర్ చేయడం జరుగుతుంది. అలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి. దాని ప్రకారమే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం, ఊరికి నేను నామకే వాస్తే ఎగ్జామ్స్ పెట్టడం, అలాంటి పిచ్చి ట్రిక్స్ మేము ప్లే చేయము. సో మా ప్రిన్సిపల్ ఒకటే, ఇంటర్నల్ ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు రావాలి, పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు రావాలి. సో మాస్టర్ మైండ్స్లో సిఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకున్న అందరికీ తెలుసండి. సో పబ్లిక్ ఎగ్జామ్స్ కంటే మా ఇంటర్నల్ ఎగ్జామ్సే ఇంకా టఫ్గా ఉంటాయి. సో ప్రతి ఎగ్జామ్ కూడా పబ్లిక్ ఎగ్జామ్ కంటే మించిన స్టాండర్డ్స్లో ఉంటుంది. సో ఎవరైతే క్లాసెస్ చెప్తారో వారే నేరుగా క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒక ఫ్యాకల్టీ ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ మరో 2 వెరిఫై చేస్తారండి. చివరిగా మళ్ళీ నేను వెరిఫై చేసి సంతకం పెడతాను. దాని తర్వాతనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పూర్తయిన వెంటనే స్టూడెంట్కి సజెస్ట్ ఆన్సర్స్ ఇస్తాం. ఎందుకంటే వాల్యుయేషన్ కొంచెం టైం పట్టుద్దండి. సో అప్పటిదాకా ఆగకుండా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే స్టూడెంట్కి సజెస్ట్ ఆన్సర్స్ ఇస్తాం. సో స్టూడెంట్ చేసిన మిస్టేక్స్ ఏంటో వెంటనే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా తప్పులు చేయకుండా తను రెక్టిఫై చేసుకోవచ్చు. మాస్టర్ మైండ్స్లో వీకెండ్ ఎగ్జామ్సే కాదండి, రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇంతే పకడ్బందీగా మేము క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది.